ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఒక ఆరాధన గీతంతో ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం.
పరలోకపు ఆరాధన, ఆరాధన, యేసయ్యా 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 ఆరాధన. రెండు చేతులు జోడించుదాం ప్రియులారా. చాలా పవిత్రమైనటువంటి సమయం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రభువుని మనసారా ఆరాధించుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాల మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాల మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాల మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడైన దేవ మా సర్వేశ్వర, ఈ మొదటి శనివారం రోజున ఈ సిలువగిరి నాదుని చెంత మీ చెంతకి మమ్మల్ని అందరినీ కూడా నడిపించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. వాతావరణం బాగులేదనో లేదంటే రావటానికి ఇబ్బందనో లేదంటే ఆసక్తి లేకో దేవుని మీద మీ మీద ఉన్నటువంటి ఆసక్తి తక్కువయో ఏమో తెలియదు దేవా, నీ సన్నిధికి వచ్చినటువంటి కొద్దిపాటి బిడ్డలను దీవించండి ప్రభు. దేవా, నీ కోసం నా దేవుని చెంతకు వెళ్ళాలి, ఈ శనివారం రోజున ప్రభు చెంతకు వెళ్ళాలి, ప్రభుతో గడపాలి, ప్రభుతో మా సమయాన్ని కొంత సమయం గడపాలని ఎంతో ఆశతో ఆనందంతో సంతోషంతో వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దీవించు ప్రభు. వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క తల్లంపులు, వాళ్ళ యొక్క దుఃఖం, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క గుండె లోతుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవసరత ఏదైతే ఉందో, ఏమైతే ఉందో ప్రభు, దాన్ని ఆలించండి ప్రభు. దేవా, నీవెప్పుడు కూడా నీ బిడ్డలు బాగుండాలని, నీ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, నీ పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలనే ఎప్పుడూ కూడా తల్లించి తప్పించే దేవుడు మా దేవుడు. దేవా, ఆ ఆశతోనే ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేరినటువంటి నీ బిడ్డలందరి యొక్క మనవులను, వాళ్ళ ప్రార్థనలను, వాళ్ళ హృదయంలో ఉండేటటువంటి కోరికలను, తలంపులను ప్రభు నూరంతలుగా ఫలింప చేయమని నీ కుమారుడు మా ప్రభువును యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవ వందనం, త్రియేకదేవా స్తోత్రం, మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మమ్ము నడిపించు దేవా వందనం, మమ్ము నడిపించు దేవా స్తోత్రం, మమ్ము కాపాడు దేవా వందనం, మమ్ము కాపాడు దేవా స్తోత్రం, మమ్ము కాపాడు దేవా మా దివ్య సప్రసాద ప్రభువా వందనం, మా దివ్య సప్రసాద మా దివ్య సప్రసాద ప్రభువా స్తోత్రం. మా దివ్య సప్రసాద ప్రభువా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరులారా, ఈ ఆరాధనలో మనల్ని నడిపించడానికి మనందరినీ కూడా ప్రభు ఇంకా ముందుకి ఈ ఆరాధనలు భక్తిగా
మనం ముందుకు వెళ్ళటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆ పరిశుద్ధాత్మ గీతం ద్వారా మనం వేడుకుందాం ప్రియులారా. ఆయన శక్తి మన మీద కుమ్మరించబడాలని, ఈ ఆరాధనలో ఎలాంటి శోధనలకు గురి కాకుండా మనందరం కూడా భక్తితో ముందుకు వెళ్ళటానికి ఆ పరిశుద్ధాత్మ మనలందరినీ కూడా ఆవరించాలని ఈ గీతం ద్వారా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మ శక్తిని నాకివ్వుమా. నీ ఆత్మశక్తిని నాకొసగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మండుచున్నా పొదలోనివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్నా పొదలోనివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా
దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు మార్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు మార్చుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆరాధన 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 యేసు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన ఆరాధన తండ్రి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి చాచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. 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 హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా Hallelujah. 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 హల్లెలూయా. Hallelujah. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ఎవ్వరు మాట్లాడుకుంటా భక్తియుతంగా మనలందరినీ కూడా ఆయన సన్నిధికి నడిపించింది ఆయనే.
ఆయన ప్రేరణ ప్రియులారా. అందుకే ప్రభు అంటాడు, మత్తయి శుభవార్తలో ప్రభు చెప్తున్నాడు, మత్తయి శుభవార్త ద్వారా సువార్తీకుడి ద్వారా మనందరికీ నేర్పిస్తున్నాడు. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా భగవంతుని మనం వెదకాలి, ఆయన రాజ్యాన్ని వెదకాలి, ఆయన నీతిని వెదకాలి ప్రియులారా. అందుకే ఒక భక్తుడు అంటున్నాడు, ఈ లోక ఆశీర్వాదముల వెంట మీరు పడకండి. ఈ లోకములో ఉన్నటువంటి ఆశీర్వాదముల కొరకే మీరు పరుగులు పెట్టకండి. భగవంతుడు మనకు ఖచ్చితంగా మనకిస్తాడు, ఆయన అన్నింటినీ కూడా మనకి ప్రసాదిస్తాడు అని చెప్పి మత్తయి శుభవార్తలను మనం ఆలకిస్తున్నాం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెప్పేది ఒక్కటి, ఈ లోక ఆశీర్వాదముల వెంట మీరు పరిగెట్టకండి. భగవంతుడు మనకిస్తాడు, నేను ఇస్తాను మీకు, మీరు నన్ను అడగండి, నేను మీకు ఇస్తానని చెప్పి ప్రభు అంటున్నాడు. కానీ చాలాసార్లు ప్రియ సహోదరులారా, మనం చాలాసార్లు మనం దేవుణ్ణి ధిక్కరించి, ఆయన రాజ్యాన్ని ధిక్కరిస్తూ, ఆయన నీతిని మనం వెదక్కుండా, ఆ ప్రభువుని మనం వెదక్కుండా, ఆయన ఆజ్ఞలు మనం పాటించకుండా ప్రభుని ధిక్కరిస్తూ ఆయన సాన్నిధ్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఆయన యొక్క సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని మనం కోల్పోతున్నాం ప్రియులారా. చాలాసార్లు మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పొరపాటు ఇదే. భగవంతుని మనం విడిచిపెడుతూ ఉన్నాం, భగవంతునికి మనం ప్రాధాన్యత ఇవ్వడం మర్చిపోతున్నాం, భగవంతునికి మనం ప్రథమ స్థానాన్ని, ఫస్ట్ ప్లేస్ దేవునికి మనం ఇవ్వటం లేదు. ఈ లోక ఆశీర్వాదముల వెంట పరిగెడుతూ ఉన్నాము, ఈ లోక కోరికల వెంటే మనం పరిగెడుతూ ఉన్నాము, ఈ లోకంలో ఇచ్చేటటువంటి ఈ సుఖభోగాల కోసం మనం పరిగెడుతూ ఉన్నాము. మనకు కావలసింది మొట్టమొదటిగా ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. కాబట్టి రెండు చేతులు మీ గుండెల మీద వేసుకొని, నేను ఏ విధంగా నేను జీవిస్తూ ఉన్నాను, నా జీవితం ఏ విధంగా ఉంది, భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని నేను కోల్పోతూ ఉన్నానా, ఆయనకు దూరంగా నేను జీవిస్తూ ఉన్నానా, దేవుని యొక్క ఆజ్ఞలకు నేను లొంగకుండా దేవునికి వ్యతిరేకంగా నేను పరుగులు పెడుతున్నానా? మనం ఆత్మను పరిశీలించుకుందాం ప్రియులారా. శారీరక వ్యామోహాలలో పడిపోయి ఈ లోక ఆశల వెంట నేను పరుగులు పెడుతూ ఉన్నానా? ఈ లోకమే దేవుడు అన్నట్టుగా నేను పరుగులు పెడుతున్నానా? ఈ సుఖభోగాలే దేవుడు అన్నట్టుగా నేను వెళ్తూ ఉన్నానా? భగవంతుని నేను మర్చిపోతున్నానా? భగవంతునికి ఇవ్వాల్సిన స్థానాన్ని, స్థాయిని విడిచిపెట్టి ఈ లోకానికి నేను ప్రథమ స్థానాన్ని, స్థాయిని నేను ఇస్తున్నానా? పరిశీలించుకుంటూ ప్రియులారా, మీరు చేతులు కూడా గుండెల మీద పెట్టుకొని, నా జీవితం ఏ విధంగా ఉంది, నా జీవితం ఎట్లా ఉంది, ఏ విధంగా నేను జీవిస్తున్నానని ఒక పశ్చాత్తాప గీతాన్ని పాడుకుంటూ మన యొక్క పాప మన్నింపు కోసం వేడుకుందాం ప్రియులారా. మన యొక్క పాపములన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో పెడదాం. అనేక సార్లు మనం తెలుసో తెలియకో, ఒక్కొక్కసారి కావాలనో ఉద్దేశపూర్వకంగానో ఇతరులను మనం బాధిస్తూ, నిందిస్తూ, అవమానపరుస్తూ, ఒక్కొక్కసారి దేవుణ్ణి కూడా గాయపరుస్తూ మనం జీవిస్తూ ఉంటాం ప్రియులారా. ప్రభు చెప్తున్నాడు, మొదట నీ రాజ్యాన్ని, ఆ భగవంతుని యొక్క రాజ్యాన్ని, నా రాజ్యాన్ని వెదకండి అని అంటే, మనం ఈ లోకములో ఉన్నటువంటి సుఖభోగాలను మనం వెతుకుతూ ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుంటూ ఈ పశ్చాత్తాప గీతాన్ని పాడుకుందాం. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను, నేను నీ తట్టు కనులెత్తి చూసాను. దారి తప్పిన గొర్రెను నేను
తెలియక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. గాయపడిన గొర్రెను నేను, స్వస్థపరచుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను, స్వస్థపరచుమా పరమ వైద్యుడా. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. పాపగోతిలో పడి ఉన్నాను, నీవనిత్యమా నన్ను శుద్ధి చేయుమా. పాపగోతిలో పడి ఉన్నాను, నీవనిత్యమా నన్ను శుద్ధి చేయుమా. కరుణించవా యేసు కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. నేను నీ తట్టు కనులెత్తి చూసాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరొకసారి భగవంతుడు మన జీవితంలో చేస్తున్నటువంటి మేలులకు వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. దేవుడు మనకు అడుగడుగునా చేస్తున్నటువంటి మేలులు, అనిస్తున్న కాపుదల, ఆయన భద్రత, ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆయన మన మీద కుమ్మరిస్తున్నటువంటి ఆశీర్వాదములు, దీవెనలు. ప్రియులారా,
మనం అడగక మునిపే భగవంతుడు మనకిస్తూ ఉన్నాడు. మనం అడగక మునిపే దేవుడు మనతో ఉంటూ ఉన్నారు. మనందరినీ కూడా కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం పాటు పరిశీలించుకుందాం. ఉదయాన్నే లేచినప్పటి నుంచి కూడా మనందరినీ కూడా ప్రభు తెల్లవారుజామున లేచినప్పటి నుంచి కూడా మనందరికీ ప్రభు మనకు తోడుంటున్నారు. ప్రియులారా, దేవుడు మనందరినీ కూడా చక్కటి కుటుంబాలను ఇస్తూ, చక్కటి బిడ్డల మనకు అందిస్తూ దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. మనం చేస్తున్న పనిపాటుల్లో, మనం చేస్తున్న వ్యాపారంలో, మన యొక్క ప్రయాణాలలో ప్రభు మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. మనం చేస్తున్న ఉద్యోగాలలో ప్రభు మనకు తోడుంటూ ఉన్నారు. మనకి అన్ని విషయాలలో కూడా అనేక ప్రమాదాల నుంచి, అనేక శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, అనేకమైనటువంటి నష్టాల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తూ ఉన్నారు. ఘోరమైనటువంటి పాపముల నుంచి, శోధనల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తున్నారు. దేవునికి వందనాలు చెల్లించుతాం. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి తల్లిదండ్రుల్ని, దేవుడు మనకిచ్చినటువంటి అన్నదమ్ములు బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి తోబట్టువులను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి వందనాలు చెల్లించుతాం. ఇది మనం ప్రతిరోజు కూడా చేస్తూ ఉండాలి. ఇదిగో మరీ తల్లి ఏ విధంగా అయితే దేవునికి కృతజ్ఞులై, ఇదిగో నేను అయోగ్యురాలుని అని ప్రభు సాన్నిధ్యంలో తన యొక్క దీనత్వాన్ని వ్యక్తపరుస్తూ, ఇదిగో దేవుడు నా యందు ఎన్నో గొప్ప కార్యములు చేశాను అని దేవునికి వందనాలు. మరీ తల్లి దేవునికి వందనాలు చెల్లించింది కూడా. కాబట్టి మనకు వస్తున్నటువంటి ఇబ్బందుల్లో, శ్రమల్లో కూడా మనం దేవునికి స్తోత్రాలు, వందనాలు సమర్పించాలి. ఇది మనం చేయాల్సినటువంటి పని ప్రియుల. మనకు లాభం చేకూరినప్పుడే కాదు, మనమంతా బాగున్నప్పుడే కాదు, మన ఆరోగ్యంతో ఉన్నప్పుడే కాదు, మనం అనుకున్నటువంటి అన్ని తలంపులు నెరవేరుతున్నప్పుడే కాదు, మనకు ఉద్దేశాలు మనకు నెరవేరుతున్నప్పుడే కాదు, మనకు చిన్న చిన్న శ్రమల్లో కూడా ప్రభువుతో మనకి ప్రభుత్వం వందనాలు చెల్లించాలి. కాబట్టి అది అలవాటు చేసుకోవాలి. అది మనం నిజమైనటువంటి విశ్వాసం ప్రియుల. కాబట్టి అందరం కూడా ప్రియ సహోదరుల చేతులు జోడించి మీ మనస్సుల్లో ఉన్నటువంటి ఆ వందన సమర్పణ చేయండి. దేవాది దేవునికి, దేవుడు మనపై కుమ్మరిస్తున్నటువంటి ఆ ప్రేమను, ఆప్యాయతను బట్టి, దేవుని యొక్క తోడుని బట్టి, దేవుని యొక్క సహవాసాన్ని బట్టి, దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి ఆ కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ విధానాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి వందనాలు చెల్లించుదాం. ఎందుకంటే ఇదిగో దివ్య సప్రసాద ప్రభు మన మధ్యలో ఉన్నారు. ఆ ప్రభువే మనతో ఉన్నారు. ఆ ప్రభువే మన వెంట ఉన్నారు ప్రియులారా. ఆ ప్రభువే మనకు తోడున్నారు. ఎంతమంది ఎన్ని విధాలుగా మన పట్ల మాట్లాడుతున్నా, మన వైపు చూస్తున్నా, ఎంత అవమానం మనకు ఎదురవుతున్నా, ఎంతమంది మనల్ని గాయపరుస్తున్నా, మన ప్రభు మనకు తోడుగా ఉంటూ ఉన్నారు. మనల్ని గాయపరిచే దేవుడు కాదు ఆయన, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, మనల్ని అవమానపరిచే దేవుడు కాదు ఆయన, మనల్ని క్రిందకు తోసేసే దేవుడు కాదు ఆయన. ఆయన మనందరినీ కూడా లేవనెత్తే దేవుడు. కాబట్టి ఆ ప్రభువుకి మనందరం కూడా చక్కటి స్తుతి గీతం ద్వారా ఆ ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు అర్పించుకుందాం ప్రియులారా. ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఆ దేవాతి దేవునికి సంతోషంతో, ఆనందంతో మనందరం కూడా దేవునికి కృతజ్ఞులై మనందరం కూడా స్తుతి గీతం పాడుదాం. ఒకసారి అందరూ లేచి నిలబడండి ప్రియులారా. లేచి నిలబడుతూ చప్పట్లు కొడుతూ చక్కగా ఈ స్తుతి గీతాన్ని పాడుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రియులారా.
వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. రెండు చేతులు పైకి చాచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఉండండి. దేవుని వాక్కును ఆలకించి ఆ తర్వాత కూర్చొని మనం ధ్యానించుకుందాం. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 46 నుంచి. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఎలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. ఇది క్రీస్తుని సుశేషము. సుశేష బోధనల ద్వారా మన పాపములు క్షమింపబడును గాక. అందరూ కూర్చోండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు కొంత సమయం పాటు ధ్యానించుకుందాం. ఈ నెలలో కూడా ప్రభు మనకిచ్చినటువంటి ఈ చక్కటి అవకాశం. చాలాసార్లు అనుకున్నాను, క్యాన్సిల్ చేద్దామా పెడదామా, వాతావరణం బాగులేదు ఏంటి అని మాస్టర్తో చర్చిస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా మనసు ఎందుకు క్యాన్సిల్ చేయడం అనిపించింది. వచ్చిన 10 మంది అయినా 20 మందితో అయినా ఈ కార్యక్రమాన్ని, దేవుని కార్యక్రమం ఆగిపోకూడదు అన్న ఉద్దేశంతో నేను ప్రారంభించాను. కానీ చక్కగా భగవంతుడు మనకు తోడుంటూ మనం నడిపించినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మన యొక్క జీవితంలో మనకు చేస్తున్న ప్రతి మేలును మనం మర్చిపోకూడదు ప్రియులారా. మనకి దేవుడు చేస్తున్నటువంటి మేలును మర్చిపోకుండా ప్రభువుకి మనం తిరిగిచ్చేది ఏంటి అని మనం ఆలోచిస్తే అమ్మ మరీతల యొక్క జీవితం గుర్తుకొస్తూ ఉంటుంది. మన యొక్క జీవితంలో దేవుడు మనకు చేస్తున్నటువంటి మేలులకు మనం తిరిగి ప్రభువుకి ఇచ్చేది ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరుల ఒక భక్తుడు చెప్తున్నాడు, ప్రభువుకి నేను ఎంత ఘనత గౌరవము ఇస్తూ ఉన్నానో అదే దేవునికి నేను ఇచ్చే కృతజ్ఞత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి నేను ఎంత ఘనత, ఆ ప్రభువుకు నేను ఇచ్చే గౌరవం ప్రియులారా. మన జీవితంలో, మన యొక్క దైనందిన జీవితంలో దేవునికి మనం ఇచ్చే గౌరవము, మన జీవితం ద్వారా దేవునికి ఇచ్చే గౌరవము, మన జీవితం ద్వారా ప్రభువుకు మనం ఇచ్చేటటువంటి ఘనత, మన జీవితం ద్వారా ప్రభువుకు మనకు ఇచ్చేటటువంటి మహిమ. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి మనం ఇచ్చే గౌరవం మనకి దేవునికి ఇచ్చిన గౌరవం కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుడికి మనం ఎప్పుడు కూడా ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. అది దేవుడికి మనం ఇచ్చేటటువంటి గౌరవము. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో క్రీస్తు మనకు ఉండాలి. ఎందుకనంటే మనకున్నటువంటిది ఏది కూడా మన గొప్పతనం వలన కాదు. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామనంటే మన గొప్పతనము క్రీస్తయ్యే ఉండాలి. ఆయనే మన గొప్పతనం
అయ్యుండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన గొప్పతనము క్రీస్తే అయ్యుండాలి, ఇంకేది కాదు. మన గొప్పతనం క్రీస్తు అయ్యుండాలి. ప్రియ సహోదరులారా, ఒకవైపు పెట్టండి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన జీవితంలో ప్రభువుకి మనం ఇస్తున్నటువంటి ఆ గౌరవం, ఆ ఘనత మనం ఆలోచించాలి ప్రియ సహోదరులారా. ఎందుకనంటే క్రీస్తుని యొక్క బిడ్డలుగా మనం ఎక్కడున్నా సరే ఆ క్రీస్తునికి తగినట్లుగా మనందరం కూడా మెరవాలి. మనం చీకట్లో ఉన్నా మెరవాలి, మనం ఎక్కడున్నా మెరవాలి. చీకట్లో చూడండి ఆ చుక్కలు ఏ విధంగా మెరుస్తూ ఉంటాయో, క్రీస్తుని యొక్క బిడ్డలంగా క్రీస్తు తత్వాన్ని కలిగి ఉంటూ, క్రీస్తుని యొక్క విలువలు మనం కలిగి ఉంటూ, మనం ఎక్కడ ఉన్నా మనం మెరుస్తూ ఉండాలి. క్రీస్తుని పోలి మనం జీవిస్తూ మనం మెరుస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితం క్రీస్తుని మనం కలిగి ఉన్న వృధా అవుతూ ఉంటుంది. మనం క్రీస్తు బిడ్డలంగా క్రీస్తుని మనం పోలి జీవించాలి. క్రీస్తుని మనం జ్ఞానస్నానంలో మనం పొందుకోవడం మాత్రమే కాదు, ఆ దివ్య సంస్కారాలను మనం పొందుకోవడం మాత్రమే కాదు, ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆ క్రీస్తు తత్వాన్ని మనం కలిగి ఉండి క్రీస్తుని యొక్క విలువలతో మనం మెరవాలి. అందుకే భక్తుడు అంటాడు, నీ వ్యక్తిత్వం మెరవాలి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా సరే, నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే, నువ్వెక్కడ జీవిస్తున్నా సరే, హైందువుల మధ్యలో కావచ్చు, అన్యుల మధ్యలో కావచ్చు, లేదా మరొక దగ్గర కావచ్చు, లేదా ఎక్కడ ఉన్నా సరే, మనందరం కూడా ప్రియులారా క్రీస్తుని యొక్క వ్యక్తిత్వం కలిగి ఉండి ఆ వ్యక్తిత్వాన్ని మనం ఇతరులకి పంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మనం ఇతరులకు అందించగలమనంటే, ఈ లోక ప్రమాణాలు మనం పాటించినప్పుడు మనం ఇవ్వలేము. ఈ లోక ప్రమాణాలు మనం పాటించినప్పుడు క్రీస్తు వ్యక్తిత్వాన్ని మనం ఇతరులకు పంచలేం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడో మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక ఫాదర్ గారు తన యొక్క అనుభూతిని చెప్తూ ఉన్నారు. ఒక నూతన ఇంటిని ఆశీర్వదించడానికి వెళ్ళినప్పుడు గురువు రాకమునిపే పాలు పొంగించేసుకున్నారట. గురువు రాకమునిపే అయిపోతున్నాయి. గురువు రాకమునిపే ముహూర్తాన్ని పెట్టుకొని మనం చేస్తూ ఉన్నాం. అప్పుడు ఈ లోక ప్రమాణాలనే మనం పాటిస్తూ ఉన్నాం. అక్కడ క్రీస్తు తత్వాన్ని మనం కలిగి ఉండటం లేదు. అవన్నీ కూడా ఈ లోక ప్రమాణాలు. ఇదిగో ఈ లోకంలో మిగతా వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలాగే చెయ్యాలి. అది తప్పైనా ఒప్పైనా కొన్నిసార్లు మనం ఆ విధంగా వెళుతూ ఉన్నాం. ఈ లోకంతో కలిసి మనం కూడా పరుగులు పెడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండలేకపోతున్నాము. అన్యుల మధ్యలో, భగవంతుణ్ణి తెలియనటువంటి వారి మధ్యలో ఆ క్రీస్తు తత్వాన్ని మనం కలిగి మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మన భక్తి ఏ విధంగా ఉంది, మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది, మనం చేస్తున్నటువంటి మన కార్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ లోక ప్రమాణాలకు అనుకూలంగా ఉన్నాయా, దేవుని యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా ఉన్నాయా? ఏ విధంగా మన ప్రమాణాలు, మన యొక్క జీవితం, మన యొక్క భక్తి ఏ విధంగా ఉంది అన్నది ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన భక్తి కూడా చాలాసార్లు మరీ తల్లి భక్తిలా మనం కనబరచలేకపోతూ ఉన్నాం. మన భక్తి ఎలా ఉందనంటే, దేవుడు ఏదైనా ఇస్తేనే వస్తూ ఉంటాం. దేవుడు మనం అనుకున్నవి ఇస్తేనే, మనం అనుకున్నవి చేస్తేనే ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, బిడ్డలు కావాలని మనం వేడుకుంటాం, బిడ్డలు పుడితేనే ఆయన సన్నిధికి వస్తాం. ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటాం, ఉద్యోగం వస్తేనే ఆయన సన్నిధికి వస్తూ ఉంటాం.
మనం అనుకున్నది జరిగితేనే ఆయన సన్నిధికి మనం వస్తూ ఉంటాం. మన భక్తి చాలాసార్లు ప్రియ సహోదరులు సహోదరులారా మనకి అనుకూలతను బట్టి మన భక్తి చూపిస్తూ ఉంటాం. కానీ మరీ తల్లి ఆ విధంగా చూపించలేదు. మరీ తల్లి అంటుంది, ఇదిగో నా హృదయం ప్రభువుని స్తుతిస్తూ ఉంది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందిస్తూ ఉంది. ఆవిడ భక్తి మంచి జరిగితే ఒకలాగా, తను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఒకలాగా, తన విశ్వాసము ఇదిగో తాను అనుకూలతను బట్టి ఒకలాగా తన విశ్వాసం తన భక్తి మరీ తల్లి చూపించలేదు. నిత్యము ప్రభు అమ్మ మరీ తల్లి ఏమంటుందంటే, నా హృదయం ప్రభువుని స్తుతిస్తూ ఉంది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ నిత్యము ఆనందిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ ప్రియ సహోదరి సహోదరులారా అమ్మ మరీ తల్లిలాగా మన భక్తి ఉండాలి. మనం అనుకున్నది జరిగితేనే ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తాను, ఆ పుణ్యక్షేత్రానికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు జరిగితేనే ఆ పుణ్యక్షేత్రానికి మరలా దర్శించడానికి వెళ్తాను, లేకపోతే లేదు. చాలాసార్లు మన యొక్క జీవితాలు అలాగే ఉంటాయి ప్రియులారా. నేను అనుకున్నది జాబు వస్తేనే నేను వస్తాను, లేకపోతే లేను. అంటే స్వార్థం లేనటువంటి భక్తి మనకి ఉండాలి. స్వార్థం లేనటువంటి భక్తి, నిస్వార్థపూరితమైనటువంటి భక్తి మనకు ఉండాలి. చాలాసార్లు మనం అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం, చాలాసార్లు అవిశ్వాసానికి గురైపోతూ ఉంటాం. నేను అనుకున్నది జరగలేదు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతూ ఉంది. లేదు, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక రోజంటూ భగవంతుడు ఇస్తాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ ఒక్క రోజు కోసం ఆశతో ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు ఎప్పుడైనా అవ్వచ్చు, ఒక రోజు ఆలస్యం అవ్వచ్చు, ఒక సంవత్సరమే ఆలస్యం అవ్వచ్చు, లేదంటే నెలలు ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యంతో నిరాశలోకి కూరుకుపోకూడదు. మన భక్తి నిత్యము కూడా భగవంతునికి ప్రీతికరంగా ఉండాలి. మన విశ్వాసం నిత్యము కూడా దేవునికి గౌరవాన్ని ఆ యొక్క ఔన్నత్యాన్ని లేదంటే దేవునికి మహిమను కీర్తిని తీసుకొచ్చే మన యొక్క భక్తి ఉండాలి. లేకపోతే మనం స్వార్థపరులంగానే మిగిలిపోతూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనకు బైబిల్ అనేక మంది వాళ్ళు చూపించే భక్తి విశ్వాసాలు మనందరికీ కూడా చాలా ప్రేరణగా ఉంటాయి ప్రియులారా. మొట్టమొదటిగా మనం చూస్తే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనకు దానియేలు గ్రంథంలో చూస్తాం, వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ భక్తి చాలా ఉన్నతమైనటువంటి భక్తి ప్రియులారా. షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ భక్తి మనకు ఉండాలి, వాళ్ళ భక్తి మనకు రావాలి ప్రియులారా. ఆయన అంటాడు, నా దేవుడు నన్ను కాపాడగలడు, నా దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, నా దేవుడు నన్ను కంటికి రెప్పలా కాపాడగలిగే శక్తి ఉన్నటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడు, సైన్యాధిపతులకి అధిపతి అయిన ఈ లోకాన్ని సృష్టించినటువంటి నా దేవుడు ఇవ్వగలడు. కానీ ఇవ్వడం ఆలస్యమైన, ఒకవేళ ఇవ్వకపోయినా నా భక్తి మాత్రము ఇలాగే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా హబక్కుకు యొక్క భక్తి మనకు ఉండాలి. హబక్కుకు ప్రవక్త కూడా తన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు ప్రియులారా. తన కోసం కాదు, దేవుడు తనకు అప్పగించినటువంటి తన యొక్క ప్రజల కోసం అనేక శ్రమలు అనుభవించాడు, అనేక అవమానాలు అనుభవించాడు. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి హబక్కుకు తన యొక్క ప్రవక్త యొక్క జీవితంలో, తన ప్రవక్తగా జీవిస్తున్నటువంటి జీవితంలో అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, అనేక శ్రమల పాలు అయ్యాడు. కానీ హబక్కుకు లాంటి భక్తి మనకి రావాలి. నీ కుటుంబ జీవితంలో వస్తాయి, నీ కుటుంబ జీవితంలో ఖచ్చితంగా శ్రమలు, అవమానాలు, ఇబ్బందులు. మనం అనుకున్నట్లుగా ఆ సమయానికి జరగవు, ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్లుగా అది రోజులు పట్టొచ్చు, గంటలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. కానీ నువ్వు ఎలా ఎదురు చూడాలి? దేవుని యందు విశ్వాసంతో, ఆశతో ఎదురు చూడాలి. ఖచ్చితంగా దేవుడు మనకంటూ ఒక రోజు ఖచ్చితంగా ఇస్తాడు.
ఆ ఒక్కరోజు కోసం మనం ఆశతో ఎదురు చూడాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తూ ఉంటాం యోబు యొక్క భక్తి, ఇంకా ఆయన భక్తి ఇంకా చాలా ప్రేరణ. యోబుకున్న భక్తి బహుశా మనలో ఉండదు. ఆయన అంతా కోల్పోయాడు, అన్నీ కోల్పోయాడు. తన యొక్క ఆస్తుపాస్తులు కోల్పోయాడు, తన బిడ్డలను కోల్పోయాడు, తనకున్నదంతా కోల్పోయాడు. తన స్నేహితులే ఆయన్ని ఏమంటున్నారు? హేళన చేస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు 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 అని పట్టుకొని వేలాడుతున్నావు ఎందుకు? ఇంకేముందని? ఇంక దేనికోసమని? నీకున్నదంతా పోయింది. ఏమైనా ఉంటే కదా దాన్ని కూడా కాపాడుకోవడానికి నువ్వు దేవుడు దేవుడని ఆడవాలి. ఉన్నదంతా కోల్పోయావు. నీ బిడ్డలు కోల్పోయావు, నీ బిడ్డల్ని కోల్పోయావు, నీ ఆస్తిని కోల్పోయావు, నీ స్నేహితులను కోల్పోయావు, నీ బంధువులను కోల్పోయావు, నీ ఆరోగ్యాన్ని కూడా కోల్పోయావు. ఇంకేముందని ఇంకా దేవుడు దేవుడు అంటూ ఉన్నావు. స్వయంగా తన భార్య కూడా ఆయన్ని హేళన చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ యోబు తన భక్తిని మాత్రం వీడలేదు, తన విశ్వాసాన్ని వీడలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం యోబు యొక్క భక్తికి. ప్రియులారా, ఎంత భక్తిమంతుడో ఆయన! తన యొక్క భక్తి మాటల్లో వర్ణించలేం ప్రియులారా. ఆయన స్నేహితులు నిజంగానే ఆయన హేళన చేశారు. తన భార్య హేళన చేసింది. ఎంతగా హేళన చేసిందంటే, ఇంకా దేవుడు అంటున్నావేటి, ఇంక ఏముందని ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు. మనందరం కూడా దేవుడు దేవుడు అంటాం. కొంత కోల్పోయిన ఇంకా ఆస్తా ఉంది కదా, అది కూడా దేవుడు కాపాడాలి, ఇదైనా కాపాడాలని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ తన స్నేహితులు ఆయన్ని ఇంకేముందని అనేటువంటి హేళన చేస్తారు పిల్లలు. అంటే యోబు భక్తి నీకు నాకు ఉండాలి. మరీ తల్లి భక్తి నీకు నాకు ఉండాలి. హబక్కూకు యొక్క ప్రవక్త యొక్క భక్తి నీకు నాకు ఉండాలి. షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క భక్తి మనందరికీ ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి స్వార్థము లేనటువంటి భక్తిని మనందరం కూడా కలిగి ఉండాలి. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి ప్రియులారా. భక్తి లాభసాధనం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు లాభం ఉంటేనే భక్తి, నాకు లాభం లేకపోతే భక్తి లేదు. ఇలాంటి భక్తి మనం చేయకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. భక్తి నేను నిస్వార్థంగా చేసినప్పుడే దేవుడు ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా అదే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను చేస్తున్న ఈ భక్తి నా యొక్క విశ్వాసంలో స్వార్థం ఉందా? నా విశ్వాసంలో లేకపోతే ఏమైనా నాలో నాకు కావలసినటువంటి నేను అనేటువంటి ఆ విధానంలో వెళ్తున్నానా? లేదు, నా భక్తి దేవునికి యోగ్యమైన రీతిలో ఉందా అని పరిశీలించుకోవాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, చాలాసార్లు ఈ లోక సంబంధమైనటువంటి లాభాలు ఇవ్వకపోయినా మన యొక్క జీవితంలో పర్వాలేదు, కానీ దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూడాలి. మన ఈ జీవితంలో మనం అందరం కూడా అదే గుర్తుపెట్టుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. మన యొక్క జీవితంలో దేవునికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉండే విధంగా దేవునికి మనం ఎప్పుడు కూడా ఆ స్థానాన్ని ఇస్తూ మన జీవితాన్ని గడపాలి. ఈ లోకపరమైనటువంటి లాభాలు నష్టాలు లావాదేవీలతో మన యొక్క భక్తి ముడిపడి ఉండకూడదు ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడే మనకి ఆత్మ సంతృప్తి అనేది కలుగుతూ ఉంటుంది. మనందరం కూడా ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఏ విధంగా నా భక్తి ఉంది, నా భక్తిలో ఏ విధంగా నేను ఉన్నాను, ఏ విధంగా నేను జీవిస్తూ ఉన్నాను. ఒకవేళ మన భక్తిలో స్వార్థం ఉంటే, మన భక్తిలో నిజమైనటువంటి ఆ యొక్క ఆ నిండుదనం మనం చూపించకపోతే ఖచ్చితంగా మనకి ఆ సంతృప్తి అనేది ఉండదు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కొంతమందిని చూస్తుంటే, కొన్నిసార్లు ఈ గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు కొంతమందిని చూస్తున్నప్పుడు ఉన్నవాడి కంటే ఏమీ లేనివాడు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉంటాడు. వెనక చూస్తే ఏమీ లేదు, కానీ అయినప్పటికీ కూడా సంతృప్తిగా ఉంటారు.
ఎందుకనంటే వాళ్ళు చేసే భక్తి, వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ విశ్వాసం నిజమైనటువంటి భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది జీవితంలో అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా ఇంకా వాళ్ళకి ఎంతో వెలితి కనిపిస్తూ ఉంటుంది. ఆ సంతోషం ఉండదు, ఆ సమాధానం ఉండదు, ఆ ఆనందం ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, కొంతమంది జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఉద్యోగం కోల్పోయినా, ఒక్కొక్కసారి అనారోగ్యం వస్తున్నా, ఒక్కొక్కసారి వాళ్ళు అనుకున్నవి జరగకపోయినా, ఒక్కొక్కసారి వాళ్ళ చేతిలో వాళ్ళు అనుకున్నట్లుగా డబ్బులు వాళ్ళ చేతుల్లో ఆడకపోయినా ఇంకా సంతృప్తిగానే, సంతోషంగానే మనకి కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి నిజమైనటువంటి భక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నా ఆనందానికి రహస్యం ఒకే ఒకరు అయి ఉండాలి. ఎవరైనా? యేసే అయి ఉండాలి. నా ఆనందానికి రహస్యం ఏంటి? నా దేవుడు అయి ఉండాలి. కొంతమందిలో అది నాకు కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగం లేకపోయినా, వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్లు జరగకపోయినా, ఇంకా వాళ్ళు మొహంలో చిరునవ్వు అనేది జరగదు. ఇంకా వాళ్ళు సంతోషంగానే కనిపిస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ జీవితంలో ప్రథమ స్థానం వాళ్ళు ఇచ్చింది భగవంతుడు. దేవుడు మన జీవితంలో ఆ ప్రథమ స్థానాన్ని మనం ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మన ఆనందానికి రహస్యం ఎవరు? దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం, ఏ విధంగా మనం మన యొక్క జీవితంలో మనం ప్రభువుని మనం ముందు పెట్టి మనం నడుస్తూ ఉన్నామన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, నా పేరట అడుగువారు ఏమవుతారు? ఏది అడిగినా నా పేరట అడిగిన వాళ్ళకి భగవంతుడు ఇస్తానంటున్నాడు. నా నామములో అడగండి, అడగండి మీకు ఇవ్వబడును, నా పేరట అడగండి అని అంటున్నాడు. నా పేరట అడగండి అని అంటే ఏంటిదని అర్థం ప్రియ సహోదరి సహోదరులారా? నా పేరట, ప్రభు పేరట అడగడం అంటే ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని కలిగి మనం అడగాలి. చాలాసార్లు మన ప్రార్థన ప్రభు పేరట అడగమంటే యేసుక్రీస్తు నామంలో నేను అడుగుతూ ఉన్నాను, ఆమేన్, నాకు జరిగిపోవాలనుకుంటాం. అడిగే మనస్సు కూడా ఏమై ఉండాలి? ప్రభు యొక్క మనస్సు అయి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుల, ప్రభు యొక్క క్యారెక్టర్ మనం కలిగి ఉండాలి. నీ ప్రార్థన వెనుక ఉన్నటువంటి ఆలోచనలు, నీ హృదయం ప్రభువుకు క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఉందనుకోండి, దేవుడు మనకి ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించుడు. ప్రభువుకి క్యారెక్టర్కి వ్యతిరేకంగా ఉంది. ఇదిగో యేసు నామములో అడగండి, నా నామములో అడగండి, ఇదిగో నా తలుపు తట్టండి, మీకు ఇస్తాను అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయం కూడా యేసు ప్రభుని యొక్క హృదయంతో కలవాలి. నా హృదయం ఈ లోకపరంగా ఉండి యేసునామములో అడిగితే వస్తుందా? రాదు. యేసునామములో నేను అడుగుతూ ఉన్నానంటే యేసుని యొక్క క్యారెక్టర్, యేసుని యొక్క వ్యక్తిత్వాన్ని, యేసుని యొక్క మనస్సును, యేసు యొక్క తత్వాన్ని మనం కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులరా, అప్పుడే మనందరికీ కూడా ఆ దీవెనలు మనకు వస్తాయి. మరి తల్లి ప్రార్థనలో కూడా అదే, యేసు ప్రభుని యొక్క ప్రార్థనలో కూడా అదే. యేసు ప్రభు కూడా ఎప్పుడు కూడా అదే ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఇదిగో నా యందు మీరును మీ యందు నేనును నిలిచి ఉండునట్లు ఇదిగో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క ఐక్యత చూడండి ప్రియులారా. ప్రభు యొక్క మాటలు, నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉన్నట్లు అని ప్రార్థించాడు. ఇదిగో నా చిత్తము కాదు మీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రభు ప్రార్థించాడు. అంటే తండ్రి యొక్క హృదయాన్ని తను కలిగి ఉండి ప్రార్థించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి తల్లి జీవితంలో కూడా అదే చూస్తున్నాం. మరి తల్లి కూడా ఏమంటుంది? ఇదిగో నేను ప్రభు యొక్క దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకం కాదు, దేవుని యొక్క ఆలోచనలకు ఏకీభవించి ప్రార్థించింది.
ప్రియ సహోదరులారా, మన ప్రార్థన కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆలోచనలకు ఏకీభవించాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని యొక్క వ్యక్తిత్వానికి ఏకీభవించాలి. మన ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే దేవుని యొక్క విలువలతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. మనం చేసేవన్నీ పాడు పనులు, మనం చేసేవన్నీ వ్యసనాలు, మనం చేసేవన్నీ దేవునికి వ్యతిరేక పనులు, మనం చేసేవన్నీ దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేస్తూ మన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా యేసు నామములో ప్రార్థించినా అది వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో తట్టండి మీకు తెరవబడును అంటే ఏ హృదయంతో దేవుని యొక్క తలుపు తడుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఏ హృదయంతో తలుపు తడుతూ ఉన్నావు నువ్వు? ఏ ఆశతో తలుపు తడుతూ ఉన్నావు? దేవునికి యోగ్యమైనటువంటి కోరికతో నువ్వు తలుపు తడుతున్నావా? దేవుని యొక్క ఆశతో, దేవుని యొక్క తలంపులతో, దేవుడికి యోగ్య రీతిలో ఉన్నటువంటి తలంపుతో నువ్వు తలుపు తడుతున్నావా? లేకపోతే ప్రియ సహోదరులారా, అంతా వ్యర్థమే. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితము అమ్మ మరీ తల్లిలాగా మన జీవితం కూడా దేవునికి యోగ్యంగా ఉండాలి. ఈ అక్టోబర్ నెలలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జపమాల మాసంలో మనందరం కూడా ఈ జపమాలను జపిస్తున్నటువంటి మనం అమ్మ ఏ విధంగా అయితే దేవుని యొక్క ఆలోచనలకు ఎప్పుడూ కూడా ఏకీభవిస్తూ జీవించిందో, మనం కూడా దేవుని యొక్క ఆలోచనలకు ఏకీభవిస్తూ జీవించాలి. కాబట్టి అలాంటి గొప్ప శక్తిని, బలాన్ని, దేవుని యొక్క దీవెనలు మనపై కుమ్మరించాలని ఒక చక్కటి పాట ద్వారా, ఒక స్తుతి గీతం ద్వారా మనం పాడుకుంటూ ప్రభుని అడుగుదాం. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలకి మనం ఏకీభవించి జీవించినప్పుడే దేవుడు మనం అనుకున్నవి మనల్ని ఆశీర్వదిస్తూ మనకు దయచేస్తూ ఉంటారు. చాలాసార్లు మన ప్రార్థనలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటాయి. దేవుని ఆజ్ఞలకు మనం వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు మనం అనుకున్నవి మనకి జరగకపోతూ ఉన్నాయి, అంతా వ్యర్థంగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ మాటను మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరులారా, నా ప్రార్థన, నా ఆలోచనలు, నా యొక్క జీవితంలో ఉన్నటువంటి స్వార్థము లేనటువంటి నా యొక్క పనులు ఏమైనా, ఇవన్నీ కూడా దేవునికి యోగ్య రీతిలో ఉన్నాయా లేదా? ఏ విధంగా ఉన్నాయి? దేవునికి యోగ్య రీతిలో లేకుండా మనం ఏమడిగినా వ్యర్థమే. దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉన్నవి ఏమడిగినా వ్యర్థమే. ప్రియులారా, మనకు చాలా చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. మన స్వార్థంతో మనం కోరుతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ నీ స్వార్థంతో అడిగే ప్రతి ఆశ, ప్రతి ఏ కోరిక కూడా అది వ్యర్థముగానే మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి మనం మన యొక్క కోరికలు, మన ఆలోచనలు, మనవన్నీ కూడా ప్రభువుకి ప్రీతికరంగా, ప్రభువుకి ఇష్టపూర్వకంగా ఉండే విధంగా మనం ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడు మనందరినీ కూడా దీవించాలని ఈ సమయంలో ఈ గీతం ద్వారా అడుగుదాం. క్షణమైన నిన్ను వీడి ఉండాలేనయ్యా నా యేసయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడి ఉండాలేనయ్యా నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యెహోవా వందనం, యెహోవా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ మాట చెప్పగలిగి ఉండాలి. మన జీవితంలో మనకు అన్నీ కూడా వ్యతిరేకంగా వెళ్తున్నా సరే, మనం అనుకున్నట్టుగా అనుకూలత లేకపోయినా, మన జీవితంలో ప్రతికూలత వస్తున్నా, బహుశా మనం శ్రమలకు, కష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు మనం ఎదురేగుతున్నా సరే, నీ మొహంలో చిరునవ్వు చెరగకూడదు ప్రియులారా. అది దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, ప్రేమ, ఆశ. నీ ఆనందానికి రహస్యం ఏమిటనంటే, నా యొక్క ఆనందానికి రహస్యం నా దేవుడే, నా యేసయ్యే అని చెప్పగలిగే విశ్వాసం నీలో ఉండాలి, చెప్పగలిగే భక్తి నీలో ఉండాలి. నా ఆనందానికి, నా సంతోషానికి, నాకు శ్రమలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, అనారోగ్యాలు వస్తున్నా, ఉద్యోగాలు మనకి ఒక్కొక్కసారి లేట్ అవుతున్నా, బహుశా నీ యొక్క వివాహ సంబంధాలు నీ జీవితంలో లేట్ అవుతున్నా, మీ దాంపత్య జీవితంలో ఒక్కొక్కసారి ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు ఉన్నా, నీ మొహంలో చిరునవ్వు చెరగకూడదు. భగవంతుని మీద ఆశతో, భగవంతుని మీద నిరాశతో, ఈ క్రీస్తే నీ సొత్తై నీ జీవితాన్ని ముందుకు నడిపించాలి. అలాంటి ఆ యొక్క శక్తిని, ఆ ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అందించాలని ఆరాధన గీతం పాడుతూ ఉండగా, చివరి ఆశీర్వాదం కోసమే అందరం కూడా మోకరించుతో 2 చేతులు జోడించి, బహుశా నీ ఆశలు, నీ ఆలోచనలు, కోరికలు ఇది విశ్వప్రసాద ప్రభు ముందు పెట్టండి. ఆరాధన గీతం పాడుతూ ఉండగా చక్కగా ఈ ఆశీర్వాదాలు, ఈ దివ్యప్రసాద ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆశీర్వాదాలు పొందుతున్న సమయంలో ప్రభు మన యొక్క కోరికలు నెరవేర్చాలని భక్తియుక్తంగా ప్రభుకు సమర్పించండి. ఎంత ప్రేమ, ఎంత జాలి, నా యేసయ్యా నా
నా యేసయ్యా ఎంత కరుణ ఎంత ప్రేమ నా యేసయ్యా ఎంత ప్రేమ ఎంత జాలి నా యేసయ్యా ఎంత కరుణ ఎంత ప్రేమ నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా ఆరాధనా 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 సహోదరులారా, ఒక్క నిమిషం. మరి ఈ రోజున మనకి చక్కటి వాతావరణాన్ని ఇచ్చి మనందరినీ కూడా ప్రేరేపించి ఆ కొండ మీదకి నడిపించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు సమర్పించుదాం. అమ్మ మధ్యలో ఫోన్ చేసింది, ఫాదర్ 10 మంది ఉన్నాము, కరెంట్ లేదు అని అన్నది. సౌరమ్మ చక్కగా స్వామికి చెప్పింది. నేను కూడా అమ్మ చెప్పిన మాట విన్నాను. సరేలే, ఆ అమ్మ ఉంది కదా అని అనుకున్నాను. సో దేవుడు ఉన్నాడు. చక్కగా ఈ కార్యక్రమం మనందరి యొక్క సహకారంతో, భగవంతుని దీవెనలతో చక్కగా నడిపించిన దేవునికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు ఫాదర్ రావలసింది నేనే, వాతావరణం బాగులేదు, జనం ఎక్కువ రాకపోవచ్చు ఫాదర్, నేను నడిపిస్తాను, పర్వాలేదు, మిమ్మల్ని తర్వాత మరలా పిలుస్తానని చెప్పి ఫాదర్ గారికి చెప్పాను. అదేవిధంగా మరి మంచి మనసుతో అంగీకరించినటువంటి చల్ల జేసుదాస్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి మన పదిపెంకి ఉపదేశ మాస్టర్ గారు, మన యొక్క పౌల్ మాస్టర్ గారు కొంచెం బాగులేదు, వాతావరణం బాగులేదు, జారుతూ ఉంది, ఆయనకి కూడా ఆరోగ్యం బాగులేదు. అయినప్పటికీ కూడా చూడండి ఎంత చక్కటి ఏర్పాట్లు, ఎక్కడ లోటుపాట్లు ఉండవు. మాస్టర్ గారు ఆయనకి సహకరించినటువంటి పెదపెంకి బిడ్డలు, కుర్రోళ్ళు చాలామంది వచ్చారు, వాళ్ళకి మాస్టర్ గారికి అదేవిధంగా స్త్రీలకి అందరికీ కూడా స్థానిక సంఘస్థులకి గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులారా. ఎప్పుడు కూడా ముఖ్యంగా ఈ పెదపెంకులో ఉన్నటువంటి యువకులు చక్కగా సహకరిస్తూ ఉన్నారు, కుర్రోళ్ళందరూ. దేవుడు మేము దీవించునుగాక, ఆమె. సో అదేవిధంగా మరి మాస్టర్ గారితో పాటు చక్కగా ఈరోజు మనకు సహకరించినటువంటి శ్రీను చక్కగా వాయిస్తూ మనందరినీ కూడా ప్రేయర్ఫుల్గా నడిపించిన శ్రీను, అదేవిధంగా మరి సుజాత, స్వప్న, అలాగే గాయత్రి పాటలు పాడుతూ, అలాగే అక్కడ చక్కగా పూజలు రాసినటువంటి మన సురేష్ మాస్టారు, అదేవిధంగా షూటింగ్ చేస్తున్నటువంటి మన చందు, వీరందరికీ మరి థ్యాంక్స్ చెప్తూ దేవుడు వారిని ఇంకనూ ఆశీర్వదించాలని గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. అలాగే అన్నిటికంటే మిన్నగా మరి ఈరోజు పెదపెంకి కొత్త వీధి వాళ్ళు ఫాదర్ గారిని మేము భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పి చక్కగా వాళ్ళు డబ్బులు కూడుకొని పెద్దలందరూ నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ చక్కగా ఏర్పాట్లు చేసినటువంటి మాస్టర్ గారికి, మరి పెదపెంకి కొత్త వీధి పెద్దలకి, అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, ప్రేమ విందుని ఏర్పాటు చేసినందుకు. అలాగే మరి మర్చిపోయిన మనతో పాటు మరి కలిసి ప్రార్థించి మనకు తోడుగా ఉన్నటువంటి అర్పిత సిస్టర్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొడదాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి రేపు ఆదివారం, మొదటి ఆదివారం ఏమని చెప్పాను? ఆ మొదటి ఆదివారం ప్రత్యేకత ఏమని చెప్పాను? యువతి యువకుల జూబిలీ, ఓకేనా? కాబట్టి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. 10th క్లాస్ పైబడిన పిల్లలు, అంటే మిగతా వాళ్ళు రావద్దని కాదు, బట్ మీ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. పెదపెంకి కుర్రవాళ్ళు రేపు అందరూ పూజకు రావాలి. మీకోసం ప్రత్యేకంగా మరి ప్రార్థన చేస్తాము. అందరం కలిసి, తల్లిదండ్రులు, పెద్దలు అందరం కలిసి ఎవరి కోసం ప్రార్థన చేస్తాం స్పెషల్గా? రేపు
యువతి కోసం, యువకులు మంచి మార్గంలో నడుస్తూ చక్కగా వాళ్ళ జీవితం ఉన్నతంగా ఎదగాలని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. రేపు ఎవరైనా పట్టణాలు యువకులే, తర్వాత విశ్వాసుల ప్రార్థన కూడా యువకులే. నేను సాయంత్రం వచ్చి ఒకసారి కలవండి. సో అది పట్టణం చదువుదాం అనుకున్న వాళ్ళు, కొత్త పిల్లలు, ఇంతవరకు చదవనటువంటి వాళ్ళు, పెద్ద పెంకి నుంచి ఒక కుర్రోడు ఎవరైనా ఉన్నారా పట్టణం చదివే వాళ్ళు? సో ఒకరు ఎవరైనా సో విన్నప ప్రార్థనలు జాగ్రత్త ప్రిపేర్ చేసి మన పిల్లల్ని తయారు చేయము. ఎవరైనా చదువు ఒక 5-6 ఇంటెన్షన్స్ తయారు చేయం. ఓకే. సో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ విచ్చేసిన మీ అందరికీ, అలాగే భోజనాలు రెడీ అయ్యాయి ప్రియులారా. సో భోజనం అంటే ఏంటది? దేవుని యొక్క ప్రసాదం. కాబట్టి ఒక్క మెతుకు కూడా వృధా చేయకుండా ఎంత తినగలమో అంతే వేసుకొని చక్కగా అంతా బాగా వండుతారు. బట్ ఎలా ఉన్నా చక్కగా దాన్ని స్వీకరించి దేవుని ప్రసాదంగా మనం ఇళ్ళకి క్షేమంగా వెళ్దాం. ఓకేనా? సో మరొకసారి మరి ఈ కార్యక్రమం జరిపించిన భగవంతునికి, అలాగే విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక.